ఈ పాపను చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఈ పాప 5 గంటల సేపు కారులో ఉండిపోయి తన ప్రాణాలను కాపాడండి అని అందరికీ ఫోన్ చేసి బతిమాలుకుంది. ఈ పాప పేరు హింద్ రిజబ్. వాళ్ళ అత్త, మామ ఇంకా 3 పిల్లలు మొత్తం కలిసి 6 మంది ఒక కారులో ఉండగా ఇజ్రాయిల్ యుద్ధ ట్యాంకర్లు ఆ కారు మీద బుల్లెట్ల వర్షం కురిపించాయి. ఆ కారులో ఉన్న 4 స్పాట్లోనే చనిపోయారు. ఈ పాప హింద్ రిజబ్తో పాటు ఇంకొక 13 ఏళ్ళ అబ్బాయి ప్రాణాలతో బతికే ఉన్నారు. యుద్ధ ట్యాంకర్లు కారుకు దగ్గరలోనే ఉన్నాయి. వెంటనే ఆ అబ్బాయి ఫోన్ తీసుకుని వాళ్ళ బంధువులకి ఫోన్ చేశాడు. వాళ్ళు మేము ఎలాగైనా వచ్చి మిమ్మల్ని తీసుకువస్తామని చెప్పి మీరు జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి ధైర్యం చెప్పారు. తర్వాత వాళ్ళ బంధువులు గాజాలో ఉండే రెస్క్యూ టీంకి ఇన్ఫర్మేషన్ అందించి అంబులెన్స్ని పంపించమన్నారు. ఈ ఘటన మధ్యాహ్నం 1కి జరిగితే 2:40కి రెస్క్యూ టీం రెడ్ క్రసెంట్ అందుబాటులోకి వచ్చి అబ్బాయికి కాల్ చేసింది. కానీ ఆ అబ్బాయి ప్రాణాలతో లేడు. రెండోసారి జరిగిన కాల్పుల్లో బుల్లెట్ తగిలి చనిపోయాడు. ఇప్పుడు ఆ ఫోను 6 సంవత్సరాల చిన్న పాప లిఫ్ట్ చేసింది. అక్కడ అందరూ చనిపోయారు, నాకు చాలా భయంగా ఉంది, ఎవరైనా త్వరగా వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని వేడుకుంటుంది. వాళ్ళ అమ్మ ఫోన్లో పాపకి ధైర్యం చెబుతూ దేవుడిని కాపాడుకోమని ప్రేర్ చేయమని చెప్పి ఆ సంభాషణ వింటే ఎవరికైనా కళ్ళు చెమ్మగిల్లాల్సిందే. తర్వాత సాయంత్రం 6 గంటలకు పర్మిషన్తో లొకేషన్ ట్రేస్ చేసి రెడ్ క్రసెంట్ అంబులెన్స్ కారు దగ్గరగా చేరుకొని రిసీవ్ చేసుకోవడానికి ఫోన్లో మాట్లాడుతూ ఉండగా పెద్ద ఫైరింగ్ శబ్దం వినిపిస్తూ 6 గంటల పాటు ఎదురు చూస్తూ ఉన్న 6 ఏళ్ల పసిపాప గొంతు ఆగిపోయింది. కారులోకి దూసుకొచ్చిన బుల్లెట్లు తగిలి ప్రాణం విడిచింది. రెడ్ క్రసెంట్ అంబులెన్స్ మీద దాడి చేసి పాపను కాపాడడానికి వచ్చిన 2 సభ్యులను కూడా చంపేశారు. అడవిలో ఉండే పులులు ఊరు మీద పడుతున్నాయని అడవికి నిప్పు పెడితే అడవిలో ఉండే జింకలు, కుందేళ్ళు, పక్షులు, పక్షిగూళ్ళల్లో ఉండే పిల్లలు కాలి బూడిదైపోయినాయంట. బౌద్ధం వచ్చి 1000 సంవత్సరాల తర్వాత కూడా వారనే పదాలు వాడుకలో ఉన్నాయంటే మృగం నుంచి మనిషిగా మారటానికి ఇంకెంతకాలం పడుతుందో.